బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు త్వరలోనే బీజేపీలోకి వెళ్తారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చెప్పారు. హరీష్ ఎన్ని పోరు దండాలు పెట్టినా బీఆర్ఎస్ పగ్గాలు మాత్రం ఆయనకు కేసీఆర్ ఇవ్వరని పేర్కొన్నారు. సిఎల్పీ ఆఫీసులో మంగళవారం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఐలయ్య మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీని త్వరలోనే బీజేపీలో విలీనం చేస్తారన్నారు. హరీష్ తన స్థాయికి తగ్గట్లు మాట్లాడాలని ఫైర్ అయ్యారు. చిల్లర మాటలు మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. తన పార్టీ మార్పుపై కేసీఆర్ కు అనుమానం వస్తుందనే భయంతోనే హరీష్ ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని బీఆర్ఎస్ నేతలే తమ కేడర్ కు చెప్పింది నిజం కాదా అని నిలదీశారు. రేవంత్ నాయకత్వం బలపడుతుందనే భయంతోనే బీఆర్ఎస్ బీజేపీ ఒకటయ్యారని ఆరోపించారు. సిద్దిపేట సిరిసిల్లలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలని సూచించారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి కేసీఆర్ కేటీఆర్ గయాబయ్యారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ పాలన కంటే తమ పాలన బాగుందని ప్రజలే చెబుతున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. హరీష్ రావు అనే వ్యక్తి ఇలా బురద చల్లాలని చూస్తున్నాడు. నువ్వు పొర్లు దండాలు పెట్టినా, నువ్వుకేది పెట్టినా, నీ మామ గాని నీ బామ్మది గాని నీకు పార్టీ అధ్యక్ష బాధ్యతలపై పోవు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నువ్వు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరడం ఖాయం. ఆ బీజేపీ ప్రయత్నమే ఇవాళ నువ్వు చేస్తున్నావు తప్ప మీ మామ మెప్ల కోసం, మీ బామ్మడిని ఒప్పించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయింది, మొత్తం స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. ఉనికి కాపాడుకోవాలి. మామ బామ్మడి తాగరా ఆయన ఉనికి ఉంచుకోవాలని చెప్పి, మామ ఎక్కడ అనుమానం పోతాడని చెప్పి ఇక చేస్తున్న ప్రకటనలు తప్ప